హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. డబ్ల్యూపీఎల్ రెండవ సీజన్ ప్రారంభం కానుంది. ఇక 1-2 డేస్లో డబ్ల్యూపీఎల్ అనేది చూస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్ డబ్ల్యూపీఎల్గా ఇది కనిపిస్తుంది, వినిపిస్తుంది. బెటర్ లీగ్గా మారుతుంది. అండ్ విమెన్స్ క్రికెట్కి సంబంధించి ఆల్రెడీ ద స్టార్ట్ హ్యాస్ బిన్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగ్. ఎందుకంటే అటు 100 కానీ బిగ్ బ్యాష్ కన్నా కూడా చాలా గట్టిగా పెద్ద నంబర్స్తో అటు మనీ పరంగా కానివ్వండి, వ్యూవర్షిప్ పరంగా కానివ్వండి తెచ్చుకున్న లీగ్ డబ్ల్యూపీఎల్. ఈ సెకండ్ ఎడిషన్ ముందు ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఏ విధంగా బెనిఫిట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. మొదటిగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫస్ట్ గుడ్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్ ఈ యొక్క సెకండ్ ఎడిషన్ ఆఫ్ డబ్ల్యూపీఎల్లో ఏంటి అంటే ముంబైకి మాత్రమే కన్ఫైన్ కాకుండా ఇటు బెంగళూరుకి ఇటు ఢిల్లీకి వెళ్ళింది. మీరు అనొచ్చు అన్నీ ఇప్పుడు ఐపీఎల్ లాగానే హోమ్ అండ్ అవే ఫార్మాట్లో ఆడాలి కదా, ఇక్కడ కూడా టీంలు ఉన్నాయి కదా, ఆడొచ్చు కదా అని మాట రావచ్చు. బట్ అగైన్ మీరు ఎప్పుడైతే తక్కువ టీంలతో మీరు ప్రారంభిస్తారో మీకు హోమ్ అండ్ అవే ఆడాలంటే కష్టం అవుతుంది. దిర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ట్రావెల్ అండ్ అలాగే టూ మచ్ ఆఫ్ హెక్టిక్ ఇది అవుతుంది. ఇప్పుడు ఐపీఎల్ అయితే 8 టీంలు ఉన్నాయి కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే 10 టీంలు ఉన్నాయి, ఇంకా బెటర్గా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డేస్ కూడా పెరుగుతాయి. బట్ డబ్ల్యూపీఎల్కి సంబంధించి డేస్ షార్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఐపీఎల్కి ఒక ప్రీకర్సర్ టోర్నమెంట్గా ఉండాలి. అండ్ అలాగే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత ఐసీసీకి సంబంధించిన దీనికి కానివ్వండి, విండో అనేది కూడా షార్ట్గా ఉంటుంది. ఈ షార్ట్ స్పాన్లోనే కొంచెం గెయిన్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఫస్ట్ 2-3 సీజన్స్ అనేవి కొంచెం షార్ట్గానే జరుగుతాయి అండ్ పూర్తి స్థాయిలో విస్తృతం కాకుండా మెల్లమెల్లగా డిఫరెంట్ సిటీస్కి వెళ్ళబోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే కనుక ఇండియాకి ఏ విధంగా బెనిఫిట్ అవ్వాలి. ఐపీఎల్ హెస్ బెనిఫిటెడ్ లాట్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్, అందులో డౌట్ లేదు. ట్రాఫీ రాలేదని మాట్లాడదా కానీ ఒక యశస్వి జైస్వాల్ కథ కానివ్వండి, యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ పట్టుకున్నారు. అక్కడ వాళ్ళ బరూచా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనలిస్ట్ అండ్ అలాగే కోచ్ వాళ్ళందరూ కూర్చొని యశస్వి జైస్వాల్ని తయారు చేశారు. చెన్నైకి సంబంధించి ఎంతోమందిని తయారు చేశారు, ముంబైకి సంబంధించి ఎంతోమంది తయారయ్యారు. వాళ్ళ స్కౌట్స్ వీళ్ళు ఎవరెవరినో పట్టుకొని వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా కానీ, హార్దిక్ కానీ, కృణాల్ కానీ, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ నుంచి కూడా కొంతమంది రావడం, ఢిల్లీ క్యాపిటల్స్ జిఎంఆర్ వాళ్ళు చేసిన జిఎస్డబ్ల్యూ కలిసి చేసిన కృషి అంతా ఇంతగా. సో ఆ విధంగా ఇండివిజువల్ లెవెల్లో ప్లేయర్స్కి చాలా బెనిఫిట్ అయ్యింది. బట్ యాజ్ ఎ టీమ్ ఎందుకు T20లో ఇండియా పర్ఫామ్ చేయలేదు అనడానికి మాత్రం రీజన్స్ ఆల్రెడీ మీతో మాట్లాడాం. అక్కడున్న రోల్ ఇక్కడున్న రోల్ మారుతూ ఉండడం అండ్ చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ T20 అనేది ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా అంత స్ట్రాంగ్గా వాటిని అమలుపరచకపోవడం బికాస్ ఆఫ్ హౌ దే ప్లే ఐపీఎల్ కానివ్వండి, ఇతరత్ర ఫార్మాట్స్ కానివ్వండి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మెల్లిగా సెట్ అవుతుందనే నమ్మకం మాత్రం ఉంది. బట్ వాట్ ఇట్ హస్ డన్ టు ప్లేయర్స్, రిటైర్ అయిన క్రికెటర్స్కి, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక కల్పవృక్షంగా తయారైంది ఐపీఎల్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. డబ్ల్యూపీఎల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్. ఒక శ్రేయాంక కానివ్వండి, ఒక అంజలి శర్వాణి కానివ్వండి, వీళ్ళందరికీ డబ్ల్యూపీఎల్ అనేది ఒక పెద్ద వరం. కనికా కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా పికప్ చేసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా. సో ఈ విధంగా వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని చూసి ఇలా ఆడాలని చెప్పడం అండ్ ఎస్పెషలీ మీకు ఇండియా డొమెస్టిక్ సర్క్యూట్కి సంబంధించి ఉన్న మ్యాచ్లు కానీ అవి కానీ తక్కువగా ఉండడం, వాటి మీద ఎవరు దృష్టి పడకుండా ఉండడం. డబ్ల్యూపీఎల్ రాగానే సడన్లీ యూర్ టాకింగ్ అబౌట్ స్నేహ రాణా గురించి మాట్లాడతారు, పూజా వస్త్రకర్ గురించి మాట్లాడతారు, యస్తికా బయట కీపింగ్ చేయాలా, తన్యా కీపింగ్ చేయాలా, రిచా ఘోష్ కీపింగ్ చేయాలని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు. సో ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా డిస్కషన్స్ రావడానికి కారణం డబ్ల్యూపీఎల్. బట్ ఐపీఎల్ ద్వారా ఎలాగైతే ఇంటర్నేషనల్ క్రికెట్ T20కి ఇండియా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేదేసి అలా అని చెప్పేసి ఇండియా బ్యాడ్గా పర్ఫామ్ చేయాలి. 2014లో 2016లో అద్భుతమైన రీతిలో ఆడారు. 2021 2022 T20 వరల్డ్ 2021 పక్కన పెట్టి 2022 T20 వరల్డ్ కప్లో కూడా బాగా ఆడారు. జస్ట్ దట్ ఆ సెలక్షన్ ఇష్యూస్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేవాళ్ళకి. 12లో కూడా బాగానే ఆడారు. ఒక మ్యాచ్ పోయింది కాబట్టి మొత్తం సూపర్ 6-8 నుంచి బయటికి రావాల్సి వచ్చింది. 9 and 10 దే హావ్ బీన్ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్. బట్ అలాగని చెప్పి అభిస్మల్ పర్ఫార్మెన్స్ లేని కావు. ఇతరత్ర జట్లకు కూడా ఐపీఎల్ బాగానే హెల్ప్ చేసింది. ఇప్పుడు ఇండియా క్రికెటర్స్కి డబ్ల్యూపీఎల్ ఎట్లా హెల్ప్ చేయాలంటే ఇండియా ఎక్కడ దే ఆర్ లాగింగ్ బిహైండ్. ఒకటి ఫిట్నెస్ పరంగా దే ఆర్ లాగింగ్ బిహైండ్. మీరు ఒక ఇంగ్లాండ్తోనో, ఒక ఆస్ట్రేలియాతోనో, ఒక న్యూజిలాండ్తోనో, ఒక సౌత్ ఆఫ్రికాతోనో పోల్చుకుంటే డెఫినెట్లీ ది నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ వర్ ఫిట్ ఇన్ ఇండియా అనేది మనం చాలా తక్కువ నెంబర్స్లో ఉంటాయి. సో అదొక సీరియస్ ఫ్యాక్టర్గా ఉంది. రెండోది ఆల్రౌండర్స్ డెఫినెట్లీ అన్ ఇష్యూ. అది మెన్స్ క్రికెట్లోనే ఉంది, విమెన్స్ క్రికెట్లోనే ఉంది. అట్లీస్ట్ విమెన్స్ క్రికెట్లో మీకు పూజా వస్త్రకర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. సరే మెల్లమెల్లగా మీరు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలామంది ఉన్నారు. అలాగే అమన్జోత్ రూపంలో కూడా ఒక మంచి ఆల్రౌండర్గా మనకి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఎంతమంది ఉన్నారు, దీప్తి లేదా, స్నేహ రాణా లేదా, దేవికా వైద్య లేదా, చాలామంది ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఎక్కువ బౌలింగ్ చేయడం, ఆఫ్ కోర్స్ తన ఫామ్ కొంచెం అటు ఇటు అవుతుంది. సో
డిఫెండింగ్ ఛాంపియన్గా క్యాప్టెన్గా బరిలోకి దిగుతోంది కాబట్టి తను ఎట్లా ఆడుతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ ఫిట్నెస్ పరంగా వెన్ యూ వర్క్ విత్ దిస్ ఫిట్ క్రికెటర్స్, డెఫినెట్లీ ఈ లీగ్ తాలూకా ఒక ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మెంటల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళు గట్టిగా శ్రద్ధ చూపించడం, గొప్ప గొప్ప ఫిట్నెస్ ట్రైనర్లు అందరూ వచ్చి వీళ్ళతో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బౌండరీ హిట్టింగ్ అబిలిటీ. మీరు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్తో ఇండియాని కంపేర్ చేసుకుంటే కనుక బౌండరీ హిట్టింగ్ అబిలిటీలో వాళ్ళు చాలా ముందున్నారు, ఎస్పెషల్లీ 6 హిట్టింగ్ అబిలిటీ. మీరు ఆస్ట్రేలియాతో జరిగిన T20 మ్యాచ్లు చూసుకోండి లేదా వన్డే మ్యాచ్లు చూసుకోండి, ఎక్కువ డాట్ బాల్స్ ఆస్ట్రేలియా వాళ్ళు ఆడారు ఇండియా కన్నా. అయినా కూడా వాళ్ళు ఎలా గెలవగలిగారంటే వాళ్ళు 6 హిట్టింగ్ అబిలిటీ. ఇండియాలో 6 హిట్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు, చాలా అంటే చాలా తక్కువ. స్మృతి కొడుతుంది బట్ నాట్ దట్ మచ్. జమీ కొట్టడం చాలా రేర్. హర్మన్ప్రీత్ కొడుతుంది, తన ఫామ్ కొంచెం డౌన్ ఉంది. రిచా ఘోష్ డెఫినెట్లీ 6 హిట్టర్, సో తనే రిచా ఘోష్ 6 కొడుతుంది అనేది ఉంటుంది. షఫాలి వర్మ అగైన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, సబ్రియాన్ మేఘనా కానివచ్చు, అలాగే ఈ కొత్తగా వచ్చే ప్లేయర్లందరూ కానివచ్చు, ఏ విధంగా 6లు కొట్టడానికి సన్నద్ధం అవుతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇండియా హాజ్ ఆల్వేస్ బీన్ అ వెరీ గుడ్ అట్ పేస్ బౌలింగ్. మీరు ఎప్పటి నుంచో చూసుకుంటూ ఉండండి, జూలన్ గోస్వామి కానివ్వండి, శిఖా కానివ్వండి, రేణుకా సింగ్ ఠాకూర్ కానివ్వండి, మంచి మీడియం పేస్ బౌలింగ్ అనేది ఇండియా దగ్గర ఉండేది. టాప్ నాచ్ పేస్ కాకపోయినా కూడా మంచి మీడియం పేస్ అటాక్ అనేది పూజా వస్త్రకర్ కూడా దానికి తోడైంది. ఇంకా చాలా మంది ఉన్నారు ఆ లిస్ట్లోకి రావడానికి. సో వాళ్ళ దగ్గర నుంచి కన్సిస్టెన్సీ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఈ WPL హెల్ప్ అవుతుంది. రెండో పాయింట్, బట్ బౌండరీ హిట్టింగ్ అబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది ఇంప్రూవ్ అవ్వాలి, ఆడాలి, ప్రతి ఒక్కళ్ళు ఆడగలగాలి. అండ్ డిఫరెంట్ టీమ్స్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అండ్ ఫార్చునేట్లీ అవే రోల్స్ వాళ్ళు ఇండియన్ క్రికెట్ కూడా ప్లే చేస్తారు. జమ్మీ విల్ కమ్ అట్ 1 డౌన్, అక్కడ 1 డౌన్, ఇక్కడ 1 డౌన్, మా అయితే 2 డౌన్. మందాన ఓపెన్ చేస్తుంది, షఫాలి ఓపెన్ చేస్తుంది, అలాగే హర్మన్ప్రీత్ కౌర్ 2 డౌన్ 3 డౌన్ ఆడుతుంది. ఇక్కడ కూడా 2 డౌన్ 3 డౌన్ ఆడుతూ ఉంటుంది. దీప్తి శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడుతుంది, దేవికా వైద్య అక్కడ ఆడుతుంది, దేవికా వైద్య అక్కడే ఆడుతుంది. సో ఇవన్నీ కలిస్తున్నాయి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నైస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అనుసంధానం అనేది కరెక్ట్గా ఉంది. ఉత్త అనుసంధానం ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన కొంచెం శ్రమ, పరిశ్రమ అవన్నీ కావాలి. సో అటువంటి పరిస్థితుల్లో టీమ్స్ సంబంధించి టీమ్స్ మేనేజర్స్ కానివ్వండి, కోచ్లు కానివ్వండి, హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఇతరత్ర కోచ్లు కానివ్వండి, ఎట్లా ఈ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ని తీర్చిదిద్దడానికి ఎటువంటి ప్లాన్లు, ప్రణాళికలు వేస్తారనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాం, 6 హిట్టింగ్, బౌండరీ హిట్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రిస్క్ టేకింగ్ అబిలిటీ. సో యూ లుక్ ఎట్ ఆస్ట్రేలియా, దర్ ఆల్వేస్ ఇన్ యువర్ ఫేస్. రిస్క్ తీసుకుంటారు, గ్యాంబుల్స్ తీసుకుంటారు. సౌత్ ఆఫ్రికా గ్యాంబుల్ తీసుకుంటుంది, రిస్క్ తీసుకుంటుంది. న్యూజిలాండ్ నాట్ దాట్ మచ్, బట్ వాళ్ళకున్న డిఫరెంట్ స్కిల్ సెట్స్ వల్ల వాళ్ళు అలా ముందుకు వస్తూ ఉంటారు. ఇంగ్లాండ్ అగైన్ డిఫరెంట్ స్కిల్ సెట్, అంత రిస్క్ మెన్ క్రికెటర్ తీసుకున్నంత రిస్క్ ఉమెన్ క్రికెటర్స్ తీసుకోరు, బట్ వాళ్ళ దగ్గర చాలా సూపర్ పవరే ఉంది. అండ్ హెలీ మాథ్యూస్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, వాళ్ళ ఆరిజిన్ నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఆ ఫ్లేవర్ ఆఫ్ క్రికెట్ అనేది కూడా ఇండియాలో లేదు. సో వీళ్ళందరూ రావడంతో ఏమవుతుందంటే రిస్క్ తీసుకోవడం కాస్త ఇష్టపడ్డం కానివ్వండి, రిస్క్ తీసుకుంటే పోయేది ఏమీ లేదు అనే ఆలోచన రావడం కూడా బాగా వెళ్ళిపోతుంది. చూసి ఇండియా హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ మ్యాచెస్లో ఓడించారు. లిమిటెడ్ ఓవర్స్లో మాత్రం కాస్త తడబాటు కనిపిస్తుంది. ఆ విషయం అమూల్ మజుందార్కి కూడా తెలుసు. సో అమూల్ మజుందార్కి కూడా తెలుసు హౌ టు లుక్ ఫార్వర్డ్ టు దిస్ టీమ్ అని చెప్పేసి. సో ఈ T20 ఫార్మాట్లో ఈ 4 ప్రధానమైన అంశాల్లో ఈ WPL బాగా హెల్ప్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఇండియన్ మహిళల క్రికెట్ టీంకి. ఇంకోటి ఏంటంటే కమ్బ్యాక్ ప్లేయర్స్. ఆ కమ్బ్యాక్ ప్లేయర్స్ అందరికీ కూడా IPL ఎలాగైతే దోహదపడింది ఉమెన్ క్రికెటర్స్కి, ఉమెన్ క్రికెటర్స్ కూడా అలాగే దోహదపడింది. కమ్బ్యాక్ ఇన్ ద సెన్స్ స్క్వాడ్లోకి రావాలా వద్దా, వీళ్ళకన్నా వాళ్ళు బెటర్, వాళ్ళకన్నా వీళ్ళ బెటర్ అనే మీమాంస ఎక్కడైతే ఉంటుందో, సెలక్షన్ క్రైటీరియా ఎక్కడైతే కొన్ని పాయింటర్స్గా కనిపిస్తూ ఉంటే ఆ పాయింట్ టిక్ మార్క్ పెట్టుకునే అవకాశాలు WPL ఇస్తుంది. See, it is not a long league, but still it is a fairly good league. మంచి డ్యూరేషన్ ఉన్న లీగ్ అండ్ అలాగే అవకాశాలు ఉండే లీగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. వాట్ IPL హస్ డన్ ఇస్ అనవసరమైన కెప్టెన్సీ పోటీలు, సోషల్ మీడియా వార్లు తయారు చేసి కూర్చోబెట్టి, దానివల్ల IPLకే మంచిది. ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి ఎమోషనల్ ఎంగేజ్మెంట్, టాక్సిక్ ఎంగేజ్మెంట్ చాలా గట్టిగా వస్తూనే ఉంటుంది. అండ్ దానివల్ల బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. WPL ఇంకా ఆ స్టేజ్లో, ఆ స్థాయిలో జరగలేదు. దే ఎక్స్పెక్ట్ టు హ్యాపన్. అలాంటిది జరిగితే కానీ లీగ్ పెరగదని చెప్పేసి ఒక నోషన్ ఉంది. బట్ దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్ లీడర్షిప్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్యూచర్ లీడర్షిప్ ఫోకస్ అనేది డెఫినెట్లీ నాట్ ఇమీడియట్లీ, బట్ రానున్న నెక్స్ట్ సీజన్ గురించి దాని మీద మాట్లాడచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్స్ హోప్ దట్ WPL బెనిఫిట్స్ ఇండియన్ క్రికెట్ హ్యూజ్లీ. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళకి T20 ఉంది, దాని తర్వాత మళ్ళీ వన్డే వరల్డ్ కప్ ఉంది,
చాలానే ఉన్నాయి విమెన్స్ క్రికెట్కి సంబంధించి ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇన్ ద వైట్ బాల్ ఫార్మాట్. లెట్స్ హోప్ దిస్ హెల్ప్స్ అవుట్.